అవుతుంది, తొందరగా రాగలరు. హలో 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 అయ్యారు మైక్ తీసుకోండి. భక్తులకు మనవి, బంగారు సమయ దేవాలయం యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నేటి నుండి 3 రోజులు కన్నుల పండుగ ప్రారంభించుకుంటున్నాము. ఈ రోజు మొదటి రోజు ప్రాతకాలం గణపతి పూజ, పుణ్యవాచనము, యాగశాల ప్రవేశము, మంటపారాధన, గోపూజ, ధ్వజారోహణము, అఖండ దీపారాధన తదితర కార్యక్రమాలు ప్రాతకాలం నిర్వహించుకుంటాము. సాయంకాలం అమ్మవారి యొక్క విగ్రహానికి జలాదివాసము, సాయంకాలం పూజా కార్యక్రమాలు ఉంటాయి. రేపటి రోజున ఉదయము విగ్రహాలకు అభిషేకము, మహాస్నానము, తర్వాత ధాన్యాదివాసము, రేపు సాయంకాలం విశేషంగా సామూహిక ముత్తైదులచే కుంకుమార్చన కార్యక్రమం, తర్వాత ఫలపుష్ప శయ్యాదివాసము, ఎల్లుండి అమ్మవారి యొక్క బంగారు మైసమ్మ విగ్రహ యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మనము నిర్వహించుకుంటాం. కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ బొట్టు పెట్టి పిలవడానికి లేదు. ఇది దేవాలయం యొక్క కార్యక్రమం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ కూడా బాగుండాలని, అందరి క్షేమం కోరి చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఎవరు కూడా బొట్టు పెట్టి పిలువరు. స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని తిలకించి మీ వంతు సహాయ సహకారాలు అందించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. జగదంబ విశ్వపారిణి మాత, జగదంబ విశ్వపారిణి మాతాకి జై. బాబు మేడం ఎక్కడున్నారు? కూర్చోండి. మేడం వారికి ఒకసారి జగదంబ విశ్వపారిణి మాతాకి. అమ్మ మీరు మంగళహారతి వెలిగించుకోండి. అవన్నీ మంగళహారతి వెలిగించండి, మంగళహారతి వెలిగించండి. మేడం వారికి దేవి దేవా విశ్వరూపా విష్ణు. జగదంబ విశ్వపారిణి భక్తులందరికీ కూడా మళ్ళీ ఈ రోజు నుంచి మనము అమ్మవారి యొక్క దేవాలయం యంత్ర విగ్రహ ప్రతిష్టాపన అనేటువంటి చేసుకుంటున్నాము. మానవులం కాబట్టి కొంచెం పొరపాటు అనేవి జరుగుతాయి. వెనుక ముందు కార్యక్రమం ఆలస్యమైన 3 రోజులు ప్రశాంతంగా మనం కార్యక్రమం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చెప్పిన ముందు బొట్టు పెట్టి ఎవరు కూడా పిలవరు. మనమే స్వచ్ఛందంగా వచ్చి 3 రోజులు ఈ యొక్క కార్యక్రమానికి సార్ రండి, రాజేశ్వర్ సార్ ఇక్కడికి రండి. స్వచ్ఛందంగా వచ్చి మాతాకి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేతులు జోడించి అమ్మా నాన్న దండం పెట్టుకోండి. అందరూ కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, బ్రాహ్మణేభ్యో బంధుజనేభ్యో మహాజనేభ్యో నమో నమః. అమ్మవారికి దండం పెట్టండి. 3 రోజులమ్మ ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం ఎటువంటి ఆటంకం లేకుండా, ఇబ్బంది లేకుండా
ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమం జరిగి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉండి ఒకటే విషయం, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలని అందరి క్షేమం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం చక్కగా ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఈ యొక్క కార్యక్రమం జరగాలని చెప్పి చక్కగా అందరి చేతులు జోడించి అమ్మవారికి దండం పెట్టండి. ఒక్కసారి గట్టిగా జగదంబ విశ్వవారిణి మాతాకి గట్టిగా ప్రేమతో शंकरं लोकशंकरो शंकराचार्यं केशवं बादरायणो सूत्रभाष्यकरो वन्दे भगवन्तं पुनः पुनः ॐ गणानान्ता गणपतिगुं हवामहे कविं कवीनाम् उपमश्रवस्तवो मयि देवहूतिः पूर्वे मह्यं यजन्तु मम यानि हव्याकूतिः सत्या मनसो मे अस्तु देवी षडुर्वीरुणकृणोत विश्वे देवा सह्यवीरयत्वो पुरस्तादब्दो गोपाः परिपाहिनस्तो यन्तो यन्तु जगदपुरस्ते वैशां चित्तं प्रमुधां विनेशतो पातालद्रुणाम्बुवनस्य यस्पतिर्देवकं सवितारमभिमातिशाहम् इमं यज्ञमश्विनो वा बृहस्पतिर्देवाः पान्तु यजमानं व्यर्था यजानो महिषः शर्म यगं सदस्मिन् हवे पुरुहूतः पुरुक्षो चमिन्द्रमृतो हवामहे योगो जित्तनजिदश्वजित्यः मुहूर्तकाले सूर्यादीनां
అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు తదాస్తు. జగదంబ విశ్వపాలిని మాతాకి మైసమ్మ మాతాకి. అందరూ కూడా కూర్చోండి, కొంచెం వెనక జరిగి కొంచెం ప్రశాంతంగా కూర్చోండి. అందరూ కూడా ప్రశాంతంగా కూర్చోండి. అందరూ కూడా కూర్చోండి. అమ్మ ఆడవాళ్ళు మగవాళ్ళు అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివా. పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఓం కేశవాయ స్వాహా. ఓం కేశవాయ నమః. నారాయణాయ స్వాహా. మాధవాయ స్వాహా. మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణువే నమః. మధుసూదనాయ నమః. విక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. శ్రీకేశాయ నమః. నాభాయ నమః. దామోదరాయ నమః. దర్శనాయ నమః. వాసుదేవాయ నమః. నాయ నమః. అచ్యుతాయ నమః. పురుషోత్తమాయ నమః. అక్షరాయ నమః. సింహాయ నమః. అచ్యుతాయ నమః. నాయ నమః. మహేంద్రాయ నమః. నాయ నమః. శ్రీకృష్ణాయ నమః. కృష్ణ పరమాత్మనే నమః. కందమూల పిశాచా దేవి భూమి భారగా ఏషామగ్రోదేన గర్భ సమారభే సర్వంతు ఏ భూతా భూమి సంపదా కృతారతే చంద్రశాగ్నయా గ్రామంత భూతాని పిశాచా సర్వతో దిశో. శామవిరోధేన బ్రహ్మ గర్భ సమారభే ఓం ఆగమార్తంద దేవానాం గమనానంద రాక్షసా పంచజన్యాయ విద్మహే పావమానాయ ధీమహి శంకర ప్రచోదయాత్ ధృతిర్వయా ధృతా లోకా దేవీ త్వం విష్ణునా ధృతా. భార్యవాన్ దేవి పవిత్రం కురదాసనో ప్రాణాయామం కరిష్యే. ఓం యో దేవ సవిదాస్మాకం ధియో ధర్మాధిగోచరా. అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంవేద్యం పాపనాశనో. ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితో. ప్రాణాయామే వినియోగాక్షరాన్ గృహీత్వా దేశకాలో సంకీర్త్య. చక్కగా పూజా కార్యక్రమం నడుస్తుంది. ఫోన్లు పక్కకు పెట్టేయండి ఒక 10 నిమిషాలు. చక్కగా నేను చెప్తాను, మీరు వినే ప్రయత్నం చేయండి. అమ్మా మీరు కూడా ఆడవాళ్ళు మంచి చక్కగా చేతులు జోడించి అందరూ కూడా ఓం అతః జగన్మాత్రే నమః. దేశకాలో సంకీర్త్య శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః విధివరాంతే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే దేవదక్షిణదిగ్భాగే శ్రీశైలశైలప్రదేశే కృష్ణాగోదావరియోర్మధ్యదేశే శ్రీ బంగారమయ సమ్మదేవాలయ పరివార దేవతా సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరా మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే కృష్ణపక్షే అష్టమ్యాయాం అద్యవాసరస్తు వాసరే ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం జాన విశేషేణ విశిష్టాయాం శుభదినౌ అస్య శ్రీ దేవదేవోత్తమే దేవతా సార్వభౌమే శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి చతుర్దశ భువనాధీశ్వరే శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ బంగారమై సమ్మదేవతా ఉద్దిశ్య శ్రీ బంగారమై సమ్మదేవతా ప్రీత్యర్థో త్రయాన్నిక దీక్షయ అన్యోన్య బ్రాహ్మణ సహాయేన గణపతి గౌరీ పూజనం తదా చ స్వస్తి పుణ్యావాచనం ఆచార్యాది యజమానాది ఋత్విగ్వర్ణం ధ్వజారోహణ అఖండ దీపారాధన పూర్వక గోమాతా దేవతా పూర్వకం యాగశాలా ప్రవేశ పూర్వక నవగ్రహ వాస్తు యోగిని క్షేత్రపాలక సర్వతోపద్రమండప స్థాపన అగ్నిస్థాపన పూర్వక జలానివాస ధాన్యానివాస శయ్యానివాస ఫలపుష్పానివాస పూర్వకం యంత్ర ప్రతిష్టాపనాఖ్యం కర్మ కరిష్యే. అందరూ కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. ఇక్కడ ప్రత్యేకించి ఒకరు అనేటువంటిది లేదు. ఇది అందరిని ఉద్దేశించి చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇక్కడ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు, ఇక్కడ ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులే కావచ్చు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు, డబ్బులు ఇయ్యని వాళ్ళు, సేవ చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా అందరు బాగుండాలని లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి కార్యక్రమం. మీ సేవ మీరు ఏం చేసినారు అనేటువంటిది అమ్మవారికి చెప్పుకోండి. అంతేగాని మనం ఇక్కడ
అందరికీ చెప్పడానికి అవసరం లేదు. మీరు చేసినటువంటి సేవ అది అమ్మవారికి తెలుసు. కాబట్టి మీరందరూ కూడా చేతులు జోడించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీ గోత్రము, మీ కుటుంబ సభ్యులు, మీ ఇంటి వాళ్ళందరి పేర్లు మనసులో తలుచుకోండి. అదే విధంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం గాని వ్యాపారం గాని మనసులో తలుచుకోండి. అందరూ కూడా యజమాన్యోయమానస్యాః నానా గోత్రేభ్యః నానా వంశేభ్యః నానా నామధేయస్య ధర్మపత్ని సమేతస్య పుత్రపుత్రికాయాం సహకుటుంబానాం సపరివారాణం సబాంధవానాం. అందరూ కూడా చెప్పండి చేతులు జోడించి. అందరూ కూడా గట్టిగా చెప్పండి. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం త్రయాన్నిక దీక్షయ కరిష్యమాన శ్రీ బంగారు వైసమ్మ పరివార దేవత యంత్ర విగ్రహ ప్రతిష్టాపన సమయే మమ సహ కుటుంబానాం ఆశ్రిత వర్గానాం సమస్త భక్తజనానాం ఆయురారోగ్య ధనకనక వస్తువాహన అభివృద్ధ్యర్థం నిరంతరం ధర్మదాః సిద్ధ్యర్థం సర్వత్ర విజయ శుభపదాః ప్రాప్త్యర్థం యథాశక్తి పూజనంచ సంకల్పం అహం కరిష్యే. ఈ యొక్క ప్రతిష్టకు సంబంధించి విశేషమైనటువంటి మహాసంకల్పం చెప్తాను. మీరందరూ చెప్పేటువంటి సంకల్పం మీరు చెప్పారు. అదే విధంగా నేను ప్రతిష్టకు సంబంధించినటువంటి సంకల్పం నేను చెప్తాను. మీరందరూ కూడా శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం చేయండి. ఒకసారి అందరూ కూడా ప్రేమతో భక్తితో బంగారు మైసమ్మ మాతాకి జగదంబ విశ్వపాలిని మాతాకి ఓం ఆసేతు శీతాజల మధ్యావాసీన తత్రాప్యస్మిన్ గ్రామే స్థితాన ఆగతాన ఆగమిష్యాన బ్రాహ్మణాది స్వర్వవర్ణాన తత్పద్వర్ణాశ్రమోజిత కర్మానుష్ఠాన ద్వారజనిత చిత్తశుద్ధి సంపాదిత సాధనా చతుష్టయ సమాసారిత ఆత్మ విచార సంజాత ప్రత్యాగ్ బాహ్యైక అనుసంధాన నిష్ఠాల క్షేరావర్తన సంబోధిత అఖండానంద బ్రహ్మ సాక్షాత్కార సిద్ధ్యర్థం అస్మిన్ గ్రామే అస్మిన్ ప్రాంతే నివసితానాం బ్రాహ్మణానాం అనేక భక్తజనానాం వేద వేదాంగాది సమస్త విద్యాధ్యాయన జపానుష్ఠాన హోమ అర్చన అభిషేక అగ్నిహోత్ర యజ్ఞయాగాది సత్క్రియాపర సిద్ధ్యర్థం గురుదేవ భక్తిపరాయణ సిద్ధ్యర్థం నిర్విఘ్న తత్రతో అర్చనాపర సిద్ధ్యర్థం అస్మిన్ దేశే అస్మిన్ గ్రామే అస్మిన్ రాష్ట్రే శ్రామ బ్రాహ్మణ మహామారి అగ్నిప్రవేశ అగ్నిమయ చోరజాలాది సమస్త పీడా నిరహరణార్థం గవామ వివత్స రక్షణార్థం అపరిమితాక్షే క్షీర ప్రదానేన సమస్త జన సంతోషకరణార్థం తపస్వి జనాన పంచేంద్రియ విజయ సిద్ధ్యర్థం సమస్త జన సంతోషకరణార్థం తపస్వి జనాన పంచేంద్రియ విజయ సిద్ధ్యర్థం సత్కులానారీణాం స్వపతి దేవత తాత్పర్య ప్రసిద్ధ్యర్థం ప్రజా ప్రభుత్వాంగ ప్రధాన రథపతాది వివిధ ఐశ్వర్య ప్రసిద్ధ్యర్థం వైశాన తత్తత కర్మాచరణ ఋషిగోష్ఠి వాణిజ్యాభివృద్ధ్యర్థం విహిత సత్కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం శూద్రాన్ దేవ బ్రాహ్మణ సాధు సజ్జన సేవ సమాసారిత ధార్మిక బుద్ధి ధనధాన్య సమృద్ధి ద్వారా తత్తు ఉద్యోగ ధర్మ పరాయణ కార్యాచరణ సంరక్షణాది వార యోగ్యతా సిద్ధ్యర్థం విహిత సత్కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం సర్వ స్త్రీ పురుష జనానాం ఆశ్రితః సమస్త భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస యక్ష యమదూతః సకల దోష నివారణార్థం గ్రహాది ఉపద్రవ నివారణార్థం శతవర్ష వాతాపాది ప్రయోగ ఉపద్రవ నాశనార్థం
సిద్ధ్యర్థం నా సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్తః శ్రీ బంగారుమై సందేవతాః త్రయాన్నిక దీక్షయా యంత్ర విగ్రహ ప్రతిష్టాపనా సిద్ధ్యర్థం అనేన సమస్త సహకుటుంబానాం ఆయురారోగ్యాభివృద్ధ్యర్థం కాయిక వాచిక మానసిక అశేష పాప నివృత్త్యర్థం అనేక జన్మ సహస్రానుభయ ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక దుఃఖత్రయ నివారణార్థం ధర్మ స్థాపనా సిద్ధ్యర్థం ఏతతో త్రయాన్నిక దీక్షయా జన్మలగ్న జన్మరాశి నామ నక్షత్ర నామరాశి అంగగ్రహ పూరగ్రహ గోచారగ్రహ దిగ్బల గ్రహస్థ ఏ గ్రహ అరిష్ట స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధ్యర్థం అతః త్రయాన్నిక దీక్షయా గణపతి గౌరీ స్వస్తి పుణ్యావాచన పూర్వక అఖండ దీపారాధన గోదేవత ధ్వజారోహణ యాగశాల ప్రవేశ వాస్తు సర్వతోభద్ర యోగిని క్షేత్రపాలక మండప ఆరాధన పూర్వక అగ్ని స్థాపన పూర్వక యంత్ర విగ్రహ శక్తి కళా సిద్ధ్యర్థం యథాశక్తి ధాన్యాదివాస జలాదివాస శయ్యాదివాస ఫలపుష్పాదివాస పూర్వకం పూజనంచ యంత్ర విగ్రహ ప్రతిష్టాపనాఖ్యం తదనంతరం ఆచార్యాది నిర్మాణార్థం మహదాశీర్వచన పూర్వక అన్నదాన పూర్వక యాగ సమాప్త్యర్థం తదనంతరం యజ్ఞ ప్రతిష్టాపనాంగ భూతం కర్మ కరిష్యే తదంగత్వేన తదాదో సర్వభాండాది ఆత్మద్రవ్య పదార్థ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం ఆయుష్కామ్యార్థ ఫలసిద్ధ్యర్థం మహాజనైః సహ గణపతి పూజా స్వస్తి పుణ్యావాచనాఖ్యం కర్మ కరిష్యే విరమాస్యాః సంకల్ప సిద్ధిరస్తు తదాస్తు. అందరూ కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. ఇదంతా ఇప్పటి వరకు చెప్పినటువంటిది సంకల్పము అంటారు. భగవంతుడికి మనం రిక్వెస్ట్ పెట్టడం, ఏమిటి మెసేజ్ పెట్టడం, స్వామి ఈ రోజు నుంచి 3 రోజులు అమ్మ ప్రతిష్ట చేస్తున్నాము అంటే దానికి సంబంధించినటువంటి విశేషంగా అమ్మ మంటపారాధన పూజా కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. మన భాషలో చెప్పాలంటే దేవాలయం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక సర్జరీ రూమ్, ఆపరేషన్ థియేటర్ అయితే ఎంత జాగ్రత్తగా సెక్యూర్డ్ గా ఉంటుందో దేవాలయం యాగశాల అంతే పవిత్రమైనటువంటిది. దాంట్లోకి పాయింట్లు షర్ట్లు వేసుకొని రావడానికి లేదు. మేమందరం కూడా ధోతులు కట్టుకొని దీక్షాధారణతో ఉన్నాం కాబట్టి అటువంటి వాళ్ళు మాత్రమే యాగశాలలో ప్రవేశం. ఇప్పుడు యాగశాల ప్రవేశమైన తర్వాత మీరెవరు కూడా యాగశాలలోకి వెళ్ళడానికి లేదు. పంచ కట్టుకున్నా కూడాను బయట నుంచి నిలబడడం మాత్రమే, కేవలం ఋత్వికులు మాత్రమే. డాక్టర్ అందరినీ సత్య చేసినప్పుడు లోపలికి రండి అని పిలుస్తారా? నిలబడు. ఎంత జాగ్రత్తగా ఉంటుందో దేవాలయము తర్వాత యాగశాల అంతే పవిత్రమైంది. యాగశాల అనేటువంటిది దేవాలయం కంటే విశేషమైనటువంటిది. కేవలం 3 రోజుల కోసం ఏర్పాటు చేస్తాం. దాంట్లో 16 స్తంభాలు ఉంటాయి. ఏదో అక్కడ గుడిసె వేసిందని మీరు అనుకుంటున్నారు. 16 స్తంభాలు ఉంటాయి, 16 గుంజలు. ఒక్కొక్క గుంజకు కలశం కట్టినాం చూసారా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత అనేటువంటిది ఉంటది. రాగి చెంబు, కొబ్బరికాయ, జాకెట్ బట్ట కట్టడం జరిగింది. 16 స్తంభాలు ఉంటాయి, 4 ద్వారాలు ఉంటాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అంటే 4 దిక్కుల నుంచి 4 వేద దేవతలు. బ్రహ్మకు 4 ముఖాలు. తూర్పుకు ఋగ్వేదం, యజుర్వేదం, దక్షిణకు సామవేదం, పడమరకు ఉత్తరంకు అథర్వవేదం. అట్లా 4 వేదాలకు 4 ముఖాలు ఉంటాయి. యాగశాల ప్రవేశం ఉంటది. అందులో ఈశాన్యంలో నవగ్రహ మండపం, ఆగ్నేయ భాగంలో యోగిని మండపం, నైరుతి భాగంలో క్షేత్రపాలక మండపం, వాయువ్య భాగంలో క్షేత్రపాలక వాస్తు మండపం, మధ్యలో సర్వతోభద్ర తదితర కార్యక్రమాలన్నీ కూడా యాగశాలలో ఉంటది. మూలమంత్ర హోమాలు అనేటువంటివి జరుగుతాయి. లోపల యాగశాలలో ఒక కుండం వేస్తున్నాము. కేవలం అందులో మూల మంత్రం, ఎందుకంటే మనకందరికీ కూడా పూజలు మంత్రాలు ఏం తెలియదు.
ఎక్కడ ఏ మంత్రం వస్తుందో కూడా తెలియదు. తెలిసిన వాళ్ళు కాబట్టి మనం బ్రాహ్మణులను పెట్టుకున్నాం, విగ్రహాలను పెట్టుకున్నాను. వాళ్ళకు తల ఒక బాధ్యత అప్పగిస్తాను. ఇప్పుడు మీరైతే ఎట్లయితే బాధ్యత తీసుకున్నారో ఎవరి బాధ్యత వాళ్ళకి అప్పగిస్తాం. 3 రోజులు వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు జాగ్రత్తగా చేస్తుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ మొట్టమొదటి ఇప్పటి వరకు సంకల్పం చేసినాం. మేము 3 రోజులు ఇన్ని రోజులు కష్టపడి గుడి కట్టినాము. ఇన్ని రోజులు గుడి కట్టడం ఒక ఎత్తు, ఈ ప్రతిష్ట ఒక ఎత్తు. ఈ ప్రతిష్ట అయిన తర్వాత దీన్ని మెయింటైన్ చేయడం ఒక ఎత్తు. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఒక ప్రమాణం చేయండి. ఏమిటి అంటే ఇవాళ చాలా మటుకు గుడులు కడుతున్నారు, మేము ప్రతిష్ట చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. తెల్లారి నుంచి కనీసం ఆ దేవాలయం దిక్కు చూసే వాళ్ళు కూడా ఇవ్వలేరు. ఇంకోటి, ఈ గుడి కట్టడం మీకు అందరికీ ఎంత బాధ్యత ఉన్నదో రోజు రేపటి నుంచి అమ్మవారు కూర్చున్న నుంచి ధూపం దీపం నైవేద్యం అంతకంటే ఎక్కువ బాధ్యత. వింటున్నారా? ఇక్కడికి దీనికి డబ్బు ఇచ్చిన వాళ్ళు, సహాయం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దానికి ఖచ్చితంగా రోజు రేపు అమ్మవారు కూర్చున్నాక ధూపం దీపం నైవేద్యం అనేటువంటిది మీ బాధ్యత. ఎంత అంటే మనము ఈ యొక్క ధూప దీప నైవేద్యం లేకపోతే మహాపాపం అన్నమాట. దీనికి సహకరించిన వాళ్ళు వింటున్నారా? ఏ గుడికి రోడ్డు మీద పోయే వాళ్ళు ఉంటారు, ఈ గుడికి నీకు చెందాయిలే, నాకు సంబంధం లేదనుకోని పోయిన వాళ్ళకు కూడా మహాపాపం. ఎందుకంటే ఒక గుడి ఉన్నది అంటే దాంట్లో ఖచ్చితంగా దానికి రక్షణ అనేటువంటిది చేయాలి. మీరందరూ ఇన్ని రోజులు గుడి కట్టినప్పుడు 3 రోజుల ప్రతిష్ట కూడా అయిపోతుంది. ఎక్కడెక్కడ ప్రతిష్ట అయిన తర్వాత ఏమిటి అంటే బాధ్యతయుతంగా దేవాలయంలో రోజు ధూపం దీపం నైవేద్యం, ఇది మీరందరూ బాధ్యత తీసుకొని బొట్టు పెట్టి ఎవరు కూడా చెప్పారు. మీ బాధ్యతతో మీరు వచ్చి చూడండి. ఖచ్చితంగా ఒక నియమం పెట్టుకొని రోజు ఒక బాధ్యత పెట్టుకుంటారా, వచ్చి ఇక్కడ ధూపం దీపం నైవేద్యం అనేటువంటిది చేస్తే అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మీకందరికీ కూడా శుభం జరుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని చక్కగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సంకల్పమైంది, తర్వాత గణపతి పూజ, పుణ్యావాచనం. ఈ స్థలం అంతా కూడా శుద్ధి కావడం కోసం పుణ్యావాచనం. ఇప్పుడు మనమంతా ఎట్లయితే స్నానం చేస్తే గానీ మనం దేవాలయంకు వెళ్ళము, పూజ మందిరం వెళ్ళము, అట్లనే మంత్రము చేత శుద్ధి కావాలి. మంత్రము చేత శుద్ధి కావడం కోసం గణపతి పూజ పుణ్యావాచనం చేస్తున్నాము. తర్వాత గో పూజ, సమస్త దేవతా స్వరూపం గో పూజ, దీపారాధన, ధ్వజారోహణం, యాగశాల ప్రవేశం, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఉంటాయి. చక్కగా ఈ 3 రోజులు ప్రతి పూట కూడా విశేషమైనటువంటి కార్యక్రమమే. కాబట్టి మీరందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి మీ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాలని అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఇంకొకటి, ఇక్కడ ఎవరుంటే వాళ్ళకు మేము వాళ్ళకు అవసరాన్ని బట్టి వినియోగిస్తాము. మాకు పిలవలేదు, చెప్పలేదు అంటే నేను బొట్టు పెట్టి ఎవరికి పిలవను. మా ఉద్దేశం ఏమిటి? సర్వే జన సుఖినో భవంతు. బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడంటే అందరు బాగుండాలని. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. గోవు బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా శుభం చేస్తాడు. ఒక మనసులో అసలు పాపము దూషము అనేటువంటిది ఉండనే ఉండదు. అట్లా మీరందరూ అనుకుంటే దానికి మేమేం చేయలేము. బ్రాహ్మణుడు గోవు ఎప్పుడు కూడా కనబడితే మనం దండం పెట్టుకోవాలా, మనకు విశేషమైనటువంటి ఫలితం. కాబట్టి మా ధర్మం మేము నిర్వర్తిస్తాము, మీ ధర్మం మీరు పాటించండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ కూడా బాగుండాలని, అందరి క్షేమం కోసం చేస్తున్నాం. మీరందరూ కూడా ఇంకొక విషయం ఏంటంటే 3 రోజులు కొంచెం అందరూ కూడా మన సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా కోరుతున్నారు. ఎందుకంటే పాయింట్లు షర్ట్లు నడవై, పాయింట్లు షర్ట్లు ఉంటే నిర్దాక్షిణ్యంగానే బయట పంపించేస్తారు. ఎందుకంటే మేము కూడా మంచి జీన్ పాయింట్లు టీ షర్ట్లు వేసుకొని వస్తాం బంధువులకు కూడా. ఎందుకంటే మన ధర్మం ఉన్నది, సాంప్రదాయం. ఆడవాళ్ళు మంచి చీర కట్టుకోవాలి, కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి, చేతుల గాజులు బొట్టు కంపల్సరీ, జడ వేసుకోవాలా. జుట్టు విడబోసుకోవడం అనేటువంటిది కూడా మహాపాపం. జుట్టు విడబోసుకుంటే గుళ్ళకు కూడా రాని గేట్ పెట్టేస్తాం. వింటున్నారా? జుట్టు వేసుకోవాలి, జడ వేసుకోవాలి, పసుపు పెట్టుకోవాలి, కాళ్ళకు గాజులు వేసుకోవాలి, మంచిగా అలంకారం అయ్యి అమ్మవారు ఎట్లా చూడముచ్చటగా ఉంటుందో మీరు కూడా తయారయ్యి రావాలి. అది ధర్మం. మగవారు కూడా ఖచ్చితంగా పంచ కట్టుకోవాలి, ధోతి పైన కండవ వేసుకోవాలి, షర్ట్లు బనీలు పనికి రావాలి. ఇట్లా వస్తే మిమ్మల్ని అక్కడ పూజలు ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మిమ్మల్ని వినియోగిస్తా, లేకపోతే పక్కకి నిలబడి చూడడం. కాబట్టి మీరందరూ కూడా ధర్మబద్ధంగా సాంప్రదాయ దుస్తుల్లో వస్తారని ఆశిస్తున్నారు. ఇప్పుడు అయిపోయింది. సాయంత్రం అమ్మవారి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పట్ట వచ్చి మీరు 4 గంటల వరకు ఈ విగ్రహాలని కూడా అందులో పెట్టేశారు. సాయంత్రం వల్ల మనకు 5 గంటల పూజా కార్యక్రమం ఉంటుంది. 5 గంటల వరకు మంగళహారతుల చేత ఆడవాళ్ళందరూ రావాలి. మగవాళ్ళందరూ కూడా సాంప్రదాయ దుస్తుల్లో వస్తే
అమ్మవారిని జలాదివాసం చేసుకుంటాం. అందులో నీళ్లు వేయడం జరుగుతుంది. ఆడవాళ్ళు ప్రతి ఇంటి నుంచి బిందెలలో నీళ్లు తీసుకురావాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మంచిగా కలుషం తయారు చేసి ఇత్తడి బిందె ఉంటే ఇత్తడి బింద, రాగి బిందె రాగి బింద, అందులో పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేయండి. గంగ నీళ్లు ఏమైనా ఉంటే వేసి మంచిగా మామిడాకులు వేయండి. తర్వాత అమ్మవారికి జలాదివాసం కాబట్టి తర్వాత దాంట్లో వేప కొమ్మలు చల్లదనం కోసం వేసి తీసుకొస్తే ఆ నీళ్లు అక్కడ అమ్మవారికి మీ చేత పోయించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అవసరాన్ని బట్టి వినియోగిస్తారు. ఇక్కడ అందరికి కూడా బొట్టు పెట్టి పిలవాలి. ఎదురుగా ఎవరుంటే నేను వాళ్ళని పిలుస్తాను. అర్థమైందా? నన్ను వినలేదు అంటే బొట్టు పెట్టి ఇక్కడ నాకు ఎవరు కూడా పరిచయం లేదు. వీళ్ళ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి అనేది 3 రోజులు అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఎవరు లేరు. ఎదురుగా ఎవరుంటే వాళ్ళే భక్తులు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మాయి యొక్క పాదధూళి భక్తులు. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించండి. ఇక్కడికి రాని వాళ్ళకు కూడా మీ కమిటీ సభ్యులకు తెలియజేయండి. మంత్రులు ఖచ్చితంగా చెప్పాడు అని చెప్పి 3 రోజులు మీరందరూ నేను చెప్పినట్టుగా నడుచుకోండి. మీరందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలని నేను కూడా కోరుతూ ఒకసారి అందరి చేతుల పైకెత్తి బంగారమై సమ్మ మాతాకి జగదంబ విశ్వపాలిని మాతాకి తరంజత్వేన కలశారాధనంచ సాగరా సర్వే సప్తద్వీపావ సుందరా సహితా సర్వే కలశాంత సమాశ్రితా పూజాత్తం ధృతక్షేకారకా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా కృష్ణవేణి గౌతమి జలాయ విద్మహే పాశహస్తాయ ధీమహి దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష పవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో పిబాయ పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమస్తరాణి శరీరాణి పూజా ద్రవ్యాన్ని శుచిని భవంతు నిర్విఘ్న సమాప్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే గణపతిం ప్రార్థయే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో గౌరీ వివాయ శరణాని పక్షదేవరీ విపదే సా చతుష్పదే హరిద్రావింబే భూః గౌరీ గణపతిమావాహయామి గౌరీ గణపతిమావాహయామి విఘ్నద్వాంత నివారణైక తరుణి విఘ్నాటవే హవ్యవాన్ జ్ఞానకలస్యవత్తగరుడో విఘ్నేన పంచారణ విఘ్నోత్తుంగ గిరి ప్రవేదన పవిని విఘ్నాది కుంభోద్భవో విఘ్నాగౌరగణ ప్రచండ పవనో విఘ్నేశ్వర పాతు మాం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణి సర్వశాంతి హరే దేవి నారాయణి నమోస్తుతే. గణేశాంబికాభ్యా నమః ధ్యానం సమర్పయామి. పాదారవిందయో పాద్యం సమర్పయామి. గణేశాంబికాభ్యా నమః గణేశాంబికాభ్యా నమః సమర్పయామి. ఆపోషిష్టామయో ఉపహారో చేదనాతః నమస్కారం చేసుకోండి. ఇక్కడ గణపతి పూజ జరుగుతుంది. అయ్యా విఘ్నేశ్వర, మేము చేస్తున్నటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా ఆటంకం లేకుండా జరగాలని గణపతికి ప్రార్థన చేస్తూ అందరి మనసులో గణేశాయ నమః అనుకోండి. Bye.
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్ సహజం పురస్తాత్ समर्पयामि रुद्रालोकम पुष्पै पूजयामि ओम सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः कर्णिकाय नमः गोदराय नमः नीलाय नमः राजाय नमः धूमकेतवे नमः अध्यक्षाय नमः गजाननाय नमः चन्द्राय नमः नन्दाय नमः धूमकर्णाय नमः हेमन्ताय नमः पूर्वजाय नमः प्रदायकाय नमः गणाधिपतये नमो नमः गजानन भगवान की ओम गौर्यै नमः गणायै नमः गणायै नमः नीलायै नमः महायै नमः बलायै नमः रुद्रभ्यो नमः लोकमातृभ्यो नमः रुद्रै नमः रुद्रै नमः रुद्रै नमः कुलदेवतायै नमः रम्यै नमः महेश्वर्यै नमः भवान्यै नमः शरण्यै नमः भारण्यै नमः भारतायै नमः भद्रायै नमः मातृभ्यो नमो नमः नानाविधफलपत्रपुष्पैः पूजयामि पुष्पाणि प्रतिगृह्णामि पुष्पैः पूजयामि योगान् पुष्पं वेगान् प्रजान् प्रज्वान् भवति अहं पुष्पमो योगेन सविदात्मकं धियो धर्माणि नैवेद्यं फलनीर्याहाराः पुष्पायाश्च पुष्पिनी सकलद्वयं निवेदयामि भोक्ष्या परिशिष्टा ऋतन्त्वा सत्यन्तवर्धेन परिशिञ्चामि अमृतमस्तु अमृतमस्तु अमृतोपस्तरणमसि प्राणोपानव्यानोदानसमानः प्रथमाय नमः द्वितीयाय नमः तृतीयाय नमः चतुर्थाय नमः पंचभूतात्मने नमो नमः ऊगीफलै सकलपूर्वै नागवल्ली इदवै इदं ताम्बूलाग्रे सर्वोपचारान् समर्पयामि हिरण्यगर्भगर्भस्थं हेमवीनं विवावसो दिव्यमङ्गलनीराजनदीपो गजानन भगवान की जय गणेश मोरय मोरय महागणाधिपतये नमः नीराजनं दर्शयामि सकल చరాచరములు సృష్టికర్తలందరూ నిన్ను ముందు కొలిచి పొందేను లాభము సకల చరాచరములు సృష్టికర్తలందరూ నిన్ను ముందు కొలిచి పొందేను లాభము ఏకదంత హేమనంత విగమిరవయ్యా ఏకదంత హేమనంత విగమిరవయ్యా మంగళహారతి గుణవయ్యా నాయక వినాయక విగమిరవయ్యా నీ కొరకే జగమంతా విజయవయ్యా మంగళహారతి గుణవయ్యా నాయక వినాయక విగమిరవయ్యా నీ కొరకే జగమంతా విజయవయ్యా మంగళహారతి
गणाधिपतये नमः नमः ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि गणाधिकाय विद्महे रुद्रपत्नीय धीमहि ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपतये ब्रह्मणोऽय ब्रह्मा शिवो मे अद्भुताय शिवो गणेशाधिकाय नमः सर्ववेदोक्तं पुष्पाञ्जलिं समर्पयामि అందరూ కూడా చేతులు జోడించి చక్కగా గణపతికి ప్రార్థన చేయండి. విఘ్నేశ్వర మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని మరొకసారి గణపతికి ప్రార్థన చేయండి. ఓం ప్రార్థన చేయండి. అందరూ కూడా చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గణపతికి ప్రార్థన చేయండి. గజానన భగవానికి గజాననం భూతగణాది సేవితం కవిత్రజంబూఫలసారభక్షణం అనిగ్రహగణాధిసేవితా చక్రం చావల పృథివీకమలార్యం చతుర్పదారం పూజాయ సర్వం శ్రీ గౌరీగణాధిసేవితార్పణమస్తు. యాతు దేవగణ సర్వే పూజామాయ स्वस्ति पुण्यावाचराख्यं कर्म करिष्ये भूमिं सम्प्राप्य मयि योगदेव एवं एकमेव सदा विधानो भयमहे निरस्त्राः समसाय साधिनो सदा पूजमानः अभिनन्दात् प्रणवेयो हिरण्यभस्वार्धो देवो शरैः सम्पदन्ते सौम्येन साराज्ञाः यस्मै दृढो विरां भरतं राजन्मायामि आगच्छे सदावते पवित्रे परिगच्छते हरिये केन्द्रोदरे हरिये नमः पूजायं एवं श्री भगवत्या
అట్లనే ఇష్ట దైవానికి ప్రధానమైనటువంటి మన బంగారమై అమ్మవారికి కూడా దండం పెట్టుకోండి. ఇష్ట దేవత, కుల దేవత, గ్రామ దేవత, స్థాన దేవత నమః. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా దండం పెట్టుకోండి. బ్రాహ్మణేభ్యో వదజనేభ్యో మహాజనేభ్యో నమో నమః. సర్వోపచారాది అక్షతాం సమర్పయామి. అతః ఉత్తరకలశం గృహీత్వా దీర్ఘనాగాది యోగిరే శ్రీ విష్ణుపదాయ కుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణి మహాజనాలో నమః. కుర్బానాయ ఆశీర్వచనం అపేక్ష మానాయ సంకల్పిత బంగారు వైసమ్మ దేవత యంత్ర విగ్రహ ప్రతిష్టాపన సమయే పుణ్యాః వాచన కాలే మమ ఆయుష్మతే స్వస్తి భవంతః భవంతు ఆయుష్మతే స్వస్తి చెప్పండి చేతులు మహ్యం కుటుంబాయ శాంతి
శాంతిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు సమృద్ధిరస్తు సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు జనధాన్య సమృద్ధిరస్తు ఇష్టసంపదస్తు ఈశాన్యం బహిర్దేశే సర్వారిష్టరసనమస్తు యద్భావం తద్హృదయమస్తు తదాస్తు యత్రేస్తదస్తు రాహుకేతోసహిత ఆదిత్యాది సర్వే నవగ్రహ ప్రియత తదాస్తు హి ముహూర్త నక్షత్ర దేవత ప్రియత శామ్యత గోరాణి శామ్యత పాపాని శామ్యత క్రియః శుభాయ వదనాం శుభం 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 ఆయ దేవతాభ్యో నమో నమః రాజామి సేవాత్ విరోమాదేయ దక్షిణాయ ప్రతీచాం దిశి గృహ పశవో మార్జయంతాం ఉదీచాం దిశి మార్జయంతాం ఊర్ధ్వాయ శ్రీయాకర్తవత్సరో ఏకపదే మార్జయంతాం దిశి మార్జయంతాం ఏతేతో నాగోత్రే జ్ఞానానామభ్యవమేశ్వర లక్ష్మీనారాయణ ఉమామేశ్వర ఆదిత్యాగ్రహ స్వరూపేత్య మనసోత్సాహ పుణ్యావాచనకాలే హిరణ్యం తుభ్యమహం సంప్రతతే నమః అస్తోష్మదే ప్రియాణి యస్మాన్ స్వావేశ్వరమేవ భవానా సహిత పంచగవ్య భాషణమహంకరిష్యే తత్సవితుర్విధి గోమూత్రో తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఆవు పెండ ఎక్కడ ఉన్నది ఆవు పెండ తీసుకురా కొంచెం తీసుకురా పొయ్యలు అట్లనే అంటాడు అందరికి రాబద్ద తీర్థం రావాలి శరీర శుద్ధ్యర్థం గంధద్వారా విధిగోమయో గంధద్వారా
మిత్రులు గిరీష్ శర్మ గారు, రిషి శర్మ గారు అక్కడ రుక్మిణి తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక ఇద్దరు కార్యకర్తలు అక్కడికి వెళ్ళండి. స్థలభూమాండాది శుద్ధ్యంతమో ఆవాహిత దేవతాభ్యో నమః. ఏన దేవ పవిత్రేణ ఆత్మానం ప్రదే సదా శాస్త్రధారేణ పాపాన్య ప్రదాయ పవిత్రం సదోజామో విరటయో ఏక బ్రహ్మయోగై పూర్ణ బ్రహ్మమీమయ కమిటీ సభ్యులకు గమనిక. అమ్మా ఇప్పటివరకు మనం గణపతి పూజ పుణ్యవాచన కార్యక్రమం అనేటువంటి చేసుకున్నాం. మొట్టమొదటి నేనే పూజ చేసిన సంకల్పం చేస్తాము. అయ్యా మేము 3 రోజులు ఈ ప్రతిష్ట చేస్తున్నాము అని సంకల్పం చేయడం జరిగింది. తర్వాత గణపతి పూజ గౌరీ పూజ చేసుకున్నాము. తర్వాత ఈ స్థలమంతా శుద్ధి కావడం కానీ మంత్రము చేత పుణ్యవాచనం గోమూత్రము, గోమయము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మూత్రము, ఆవు పెండ వీటిని పంచగవ్యం అంటారు. గంగ నీరు ఇవన్నీ కూడా కలిగి ఈ స్థలము యాగశాల ఇదంతా కూడా శుద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు మనం పూజకు అర్హత అనేటువంటిది పొందాం. ఇప్పుడు పొద్దులేవగానే మనము డైరెక్ట్ మంచం మీదకి వెళ్ళి పూజ మందిరం కానీ గుడి కానీ వెళ్ళాము. శరీరం శుద్ధి కావాలి అనేటువంటి భావన. ఇక్కడ కూడా అంతే పుణ్యావాచన కార్యక్రమం జరిగింది. మీకు అందరినీ కూడా ఇప్పుడు ఇక్కడ ఒక బొట్టు పెట్టి అందరికీ కూడా కంకరం కట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కంకరం కట్టుకున్నట్టు కాదు, 3 రోజులు మేము ఇక్కడ బాధ్యతతో ఉండి స్వచ్ఛందంగా మేము సేవ చేస్తాము అంటే కంకరం కట్టుకోండి. లేకపోతే సోపగా నేను కంకరం కట్టుకుంటా, నేను ఇటో దిగుతా ఇటో పోతా, నాకు వీలున్నప్పుడు వచ్చి దండం పెడతా అంటే కాదు. 3 రోజులు కమిటీ సభ్యులు వింటున్నారా? 3 రోజులు ఇక్కడే ఉండి స్వచ్ఛందంగా సేవ చేస్తా అంటే కంకరం కట్టుకోండి. ఇంకోటి కంకరం కట్టుకున్న వాళ్ళకి నియమం 1 పూట భోజనం, 1 పూట టిఫిన్ ఖచ్చితంగా నియమము. తాగడం చేయడం 3 రోజులు బంద్ చేయండి. ఒకవేళ అట్లేమని ఉంటే ఈ దరిదాపులకు రాకండి. 3 రోజులు ఖచ్చితంగా నియమం పాటించండి. సాంప్రదాయ దుస్తుల్లోనే రండి. ఎందుకంటే ఒక 3 రోజులు మనము తినకపోతే తాగకపోతే ఏం కావు. కాబట్టి అమ్మవారు మనకు రక్షణ చేస్తుంది. ధర్మబద్ధంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. 3 రోజులు ఇక్కడ నియమంగా ఉండేది ఉంటే అందరికీ కూడా కంకరం కడతాను, తీర్థం ఇస్తాను. పంచగవ్య తీర్థం తీసుకోండి, ఇక్కడే ఉండి సేవ చేయండి. అయిన తర్వాత ఇప్పుడు మనమందరం కూడా గోవు పూజ చేస్తాము. యాగశాల ప్రవేశం చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి చక్కగా అందరూ కూడా తర్వాత బండలాయన వచ్చి ఆయన పని ఆయన చేస్తారు. ఎవరి పని వాళ్ళు ఎట్లా చేస్తున్నారో పూజకు సంబంధించిన అప్పగిస్తాం. అయ్యా 3 రోజులు అన్నింటిలోకెల్లా గౌరవపదమైనటువంటిది బ్రాహ్మణికి సంబంధించిన కాబట్టి మనమందరం కూడా మీ అందరి తరఫున బాధ్యత అప్పగించి అయ్యా 3 రోజులు ఇక్కడే ఉండి అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మాకు కలిగించండి అని అందరికీ కూడా మేమందరం కూడా వారి శిష్యులమే కాబట్టి వారి పర్యవేక్షణలో కూర్చొని కాబట్టి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా కూర్చోండి. ఎందుకంటే భక్తులందరూ ఉన్నారు కాబట్టి ఒక ఇద్దరు మాత్రం పిల్లలు, ఎందుకంటే ఉన్న వాళ్ళకి అందరికి అవకాశం ఇద్దాం. అందరంటే కూడా కష్టమవుతుంది. ఒక ఇద్దరు మాత్రమే. నమో బ్రహ్మణ్య దేవాయ కృష్ణాయ గోవిందాయ నమః. ధాన్యమింద్రాయ సోమ సువర్ణ కలిశే దీర్ఘాయు నమో బ్రహ్మణ్య దేవాయ. ఇది పట్టుకోండి, గోబ్రాహ్మణ ఇట్లా పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి, చేతిలో పెట్టండి, చెప్పండి త్రైయానిక దీక్షయ అంగారమయసమ్మ దేవత యంత్ర విగ్రహ ప్రతిష్టాపన ధర్మణి అన్యోన్య బ్రాహ్మణ సహాయేన కార్యక్రమ నిర్వహణ అర్థం ఋత్విజం వామహం గృణే. పర్యవేక్షణలో 3 రోజులు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరిపించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మాకు కలిగింపజేయండి అని చెప్పి ఆయన గారికి దండం పెట్టండి. 5 నిమిషాలు
నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ సైడ్ పంచ అయ్యారికి వస్త్రము కమిటీ సభ్యులు ఒకసారి చూసుకోండి. అయ్యారికి ఆసనము పట్టుకోవడానికి ధోతి సంధ్యపాత్ర జంజము జపమాల రక్షణ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మీరు తెచ్చినటువంటి వస్తువులన్నీ వస్తువులన్నీ రాశిడు ఇవన్నీ ఏంటి ఎందుకోసం అంటే యజ్ఞోపవీతం వేసుకుంటేనే పూజకు అర్హత. యజ్ఞోపవీతం జపం చేయడానికి జపమాల, ఆచమనం చేయడానికి సంధ్యపాత్ర, కూర్చోవడానికి ఆసనము, కట్టుకోవడానికి ఏమిటి దీక్షా వస్త్రం ఇచ్చి అయ్యగారికి బాధ్యత అప్పగిస్తున్నాం అన్నమాట. అయ్యగారికి ఇచ్చేసేయండి. చెప్పండి మీ పాటల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని అలరింపజేయండి అని చెప్పేసి నమో బ్రహ్మణ్య దేవాయ ఓ బ్రాహ్మణాయ జగద్విదాయ విష్ణాయ గోవిందాయ నమో నమః. నమో స్కందాయ సహస్రమౌజయే సహస్రపాదాక్షి శిరోభావే ఫోన్ గణపాటి గారు గిరీశ్ శర్మ గారు పూజకు
దీర్ఘమాయుః శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి స్వస్తి మంత్రాస్తాః సఫలా భవంతు వేదోక్తం పరిపూర్ణ ఆయుష్యాభివృద్ధిరస్తు మాతా జగదంబః బంగారు మైసమ్మ దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు ప్రయాణిక దీక్షయ కరిష్యమాన జగన్మాతః శ్రీ బంగారు మైసమ్మ దేవత యంత్ర విగ్రహ ప్రతిష్టాపనా సమయే యజమానస్య ధనం ధాన్యం బహుపుత్రాభం శతం ప్రజాన్యేరామాయుః స్వస్తి మంత్రార్థ సఫలమస్తు వేదోక్తం పరిపూర్ణాయుష్యాభివృద్ధిరస్తు తథాస్తు జగదంబ విశ్వవాణి మీరందరూ కూడా అక్కడ కూర్చుంటే విష్ణు అక్కడ కూర్చొని అందరికీ కంకణం పెట్టు తొందరగా పడకండి అయ్యగారు అందరికీ పొట్టు పెట్టి కంకణం పెడతాడు అయ్యగారు ఇక్కడ ఉంటాడు గిరీశన ఇక్కడ అందరు కంకణం కట్టడానికి మాకు బాధ లేదు వంద కంకణాలు ఉన్నాయి కానీ 3 రోజులు మీరు దీక్షగా ఉంటా అంటేనే కంకణం కట్టుకోండి లేకపోతే వాళ్ళు ఇక్కడ కట్టుకోకపోతే మిమ్మల్ని కొట్టే వాళ్ళు లేరు తిట్టే వాళ్ళు లేరు సేవ చేస్తా ఒక పూట భోజనం ఒక పూట టిఫిన్ ఉండి మేము ఇక్కడ 3 రోజులు దీక్షతో ఉంటాము అంటే కంకణం కట్టుకోండి ఎంతమంది కట్టాలి మేము కంకణం కడతాం అట్లా దీక్షయుతంగా ఉండి కంకణం కట్టుకోండి ఇంకోటి మీ మనసుకు మీకు తెలిసిందమ్మా ఏదో కంకణం కట్టుకొని ఇప్పుడు కట్టుకొని తర్వాత వెళ్ళిపోతా అంటే నడవాలి మీరు కంకణం కట్టుకున్నారంటే ఆ అమ్మవారి పైన మీరు ప్రమాణం చేసిన దాంతో సమానం కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా బాధ్యతంగా అట్లనే పంతులు అన్నాడు కదా ఒట్టేపిచ్చింది కదా అని చెప్పి కట్టుకోకుండా పోకండి అది మహాపాపం వింటున్నారా కట్టుకుంటే ఒక రకం కట్టుకోకపోతే ఒక రకం కాబట్టి ఖచ్చితంగా కట్టుకోవాలి ఇక్కడే ఉండాలి ఇంకోటి అమ్మా మీరు మరీ చెప్తున్నా 3 రోజులు మంచిగా ప్రతిష్ట అంటే వేల వ్రతాలు వేల యజ్ఞాలు లక్షల యాగాలు చేస్తే ఎంత ఫలితమో ఒక ప్రతిష్ట చూస్తే ఎంత ఫలితం అట్లా చేస్తే కాదు వింటున్నారా కాబట్టి 3 రోజులు ఇక్కడ బాధ్యతంగా ఉండి చూసి ఇందులో మిమ్మల్ని చేత ఏదైతే అవసరమో దాంట్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేపిస్తాను మీ చేత కూడా చేయిస్తాను చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి జగదంబ విశ్వవాణి మాతాకి జై కట్టు కట్టు కూర్చో కట్టి చలవరి పైకి అమ్మ భక్తులకు మరి అమ్మ కావలు భక్తులు కమిటీ సభ్యులందరూ కూడా 3 రోజులు ఇక్కడ అమ్మవారి యొక్క అన్నప్రసాదం ఉంటుంది మధ్యాహ్నం పూట కాబట్టి 3 రోజులు ఇక్కడే ఉండి సేవా కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 3 రోజులు అన్నప్రసాదం ఉందంట కాబట్టి రేపు పొద్దున 9 గంటలకు యజ్ఞ కార్యక్రమం ఉంటది కాబట్టి రేపు యజ్ఞంలో మీరు ఎంతమంది కూర్చుంటారో ముందుగా మా కమిటీ వాళ్ళకి తెలియజేయండి ఎందుకోసం అంటే మేము కుండ ఏర్పాటు చేసుకొని మీకు వస్తువులు ఏర్పాటు చేయాలి కాబట్టి మీరు కమిటీ వాళ్ళకి ముందుగానే ఇప్పుడు తెలియజేయండి ఎంతమంది హోమంలో పాల్గొంటారో రేపు పొద్దున 9 గంటల వరకు మీరు ఇక్కడ ఉండాలి నీటి నుంచి మంగళహారతి కలెక్షన్ చంపు తర్వాత సంప్రదాయ దుస్తులు ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి జగదంబ విశ్వవాణి మాతాకి జై. ఋషి గో కలిసి మీదకి వెళ్ళి తీసుకురా మన తక్కువ పడితే మనం తెప్పించుకుందాం చేతులు జోడించి అందరూ కూడా నమస్కారం చేసుకోండి చెప్పండి అందరూ కూడా అక్కడి నుంచి దూరం నుంచి ఉండండి నమస్కారం చేసుకొని చెప్పండి గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శుభం ఈశః అతః శాంతిం ప్రయశ్చమి సమస్త దేవత స్వరూపేణ గోమాత దేవతాభ్యో నమో నమః గోపూజాం కరిష్యే. ఇంతకుముందు చెప్పినాను ఏ పూజ చేసినా గానీ గోమాత పూజ చాలా ముఖ్యం ఎందుకంటే ఆవు లోపల సమస్త దేవతలు ఉంటాయి కాబట్టి ఈ ప్రతిష్ట సందర్భంగా మనము పూజించుకోవటం అనేటువంటిది జరుగుతున్నది చక్కగా నమస్కారం చేసుకోండి
ఓం ఆయంగౌ వృష్ణిరక్రమేద సన్మాతరం పునః భ్యో నమో నమః ఆయంగౌ వృష్ణిరక్రమేద సన్మాతరం పునః వితరంచ ప్రయంసువః గౌః గావో గావః गावो गाः गवा गोभ्यां गोभिः गोभ्यः गोदेवताभ्यो नमो नमः अभिवस्त्रा सुवसना नरुषा विदेनो सुदगा पूयमानः अभिचन्द्रा भद्रवेणो हिरण्याभ्यश्वानदिनो देवसोमः इमं वस्त्राणि पेवसा वसाते यभोरच्छिद्रामन्तपोः सर्गाः अवादिमनृतानि विश्वर्तेन मित्रा वरुणा सचेते गोमाता देवताभ्यो नमः ऋतुकालोद्भव पुष्पैः पूजयामि सर्वोपचारार्थे अक्षताम् उपमकलर्ति करद्वर्तनार्थे दिव्यनीराजनदीपं दर्शयामि गोमाता देवताभ्यो नमो नमः ऋतुकालोद्भव पुष्पैः पूजयामि ओम हिरण्यपात्रं मदो पूर्णं ददाति वेनमयञ्चण्डि मदव्योसानेति एकदा ब्रह्मणमुपहरति ఏకదేవైనమానమాయుస్తేజో దదాతి మంగళనీరాజన దీపం దర్శయామి. అందరు కూడా చెప్పండి మళ్ళొకసారి. గోమాత దేవతాభ్యో నమః. మమ బంగారు మైసమ్మ దేవత యంత్ర విగ్రహ ప్రతిష్టాపన సమయే ప్రతిష్టాపన విజయోత్సవ సిద్ధ్యర్థం గోదేవత అనుగ్రహ సిద్ధ్యర్థం పూజాం కరిష్యే. గోమాతా కీ గోమాతా కీ. అందరూ కూడా చెప్పండి గోమాతా కీ. ఆవు చుట్టూ దూరం నుంచి ఏమనకుండా, అది భయపడుతుంది కాబట్టి దూరం నుంచి భయపెట్టకుండా ఒక ప్రదక్షిణ చేయండి అందరూ కూడా ఆవు చుట్టూ. ఆయంగౌ వృష్ణిరక్రమేద సన్మాతరం పునః ప్రితనించ ప్రియంశుభః. గోమాతా దేవతాభ్యో నమః. ప్రదక్షిణం ఒకటే ప్రదక్షిణం అమ్మ. ఆవుకు ఒకటే ప్రదక్షిణం చేయండి. గోమాతా దేవతాభ్యో నమో నమః. ఆయంగౌ కృష్ణిరక్రమే దశనన్మాతరం పునః పితరంచ ప్రయంశువః. అందరు కూడా అమ్మ అక్కడ యాగశాల దగ్గరికి వచ్చి నిలబడండి. మన విక్రమన్ కొంచెం అది మన టేబుల్ పక్కకు జరిపించేసి కూలరు టేబుల్ అందరూ ఇక్కడ నిలబడాలి. యాగశాల దగ్గరికి వచ్చి నిలబడండి అమ్మ అందరూ. పంపించండి. ఆవు పూజ అయిన తర్వాత ఆవుకు దండం పెట్టిన తర్వాత ఆవును పంపించేసేయండి. ఆవును పంపించేసేయండి. ఆవుకు సంబంధించినటువంటి దక్షిణ మన క్యాషియర్ గారు రాజేశ్వర్ సార్ గారు ఆవుకు సంబంధించినటువంటి దాన దక్షిణ ఇచ్చి ఆవును సగౌరవంగా పంపించండి. మిగతా వాళ్ళందరూ కూడా అమ్మ మంగళార్తులు తీసుకొని అక్కడ యాగశాల దగ్గరికి వచ్చి నిలబడాలి. అందరు కూడా యాగశాల దగ్గరికి వచ్చి నిలబడండి. యాగశాల దగ్గరికి వచ్చి నిలబడాలమ్మ అందరు కూడా. ఋత్వికులు 4 దిక్కులు నిలబడండి. గిరీష్ శర్మ గారు తూర్పు ద్వారం, శశాంక్ జోషి గారు ఎదురువేదం. ఒక్క నిమిషం మండపం ఆపండి. 4 దిక్కులు నిలబడండి ఋత్వికులు. గుమ్మడికాయ కొబ్బరికాయ పట్టుకొని నిలబడండి. రైట్ అమ్మ అందరు కూడా ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి నిలబడండి. కొంచెం ఎండ కొడుతుంది. ఒక నిమిషం అందరు వచ్చి ఇక్కడ నిలబడండి. చుట్టూ 4 దిక్కుల నిలబడచ్చు. యాగశాలకు 4 దిక్కుల నిలబడవచ్చు. రౌండ్గా నిలబడండి పర్వాలేదు. ఒక నిమిషం రౌండ్గా నిలబడండి పర్వాలేదు. యాగశాలకు 4 దిక్కుల రౌండ్గా నిలబడండి. అమ్మ కంకణం కట్టుకొని దాకా చెప్పినట్టుగా ఇది యాగశాల. చాలా దేవాలయం ఎంత పవిత్రమో యాగశాల కూడా 3 రోజులు అంతే పవిత్రము. అక్కడ ఈశాన్యంలో అమ్మ వినండి, ఎవరు మాట్లాడకండి. ఈశాన్యంలో అది నవగ్రహ మండపము అంటారు.
తర్వాత ఇక్కడ ఆగ్నేయంలో యోగిని మండపం, కొబ్బరికాయకు దానికి రెడీ పెట్టుకోండి. ఇది యోగిని మండపం, 64 అమ్మవార్లు, తర్వాత 3 కలశాలు పెట్టుకున్న మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటారు. ఈ మూలకు వాస్తు మండపం అంటారు, ఆ మూలకు క్షేత్రపాలక మండపం అంటారు. తర్వాత అక్కడ 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని. ఇక్కడ మధ్యలో సర్వతోభద్ర మండపం వస్తుంది. అందులో అమ్మవారు బంగారు 16 ఇట్లా జాకెట్ బట్టలు కూడా కట్టడం జరిగింది. 16 స్తంభాలకు యాగశాల రక్షణ కోసం ప్రతి దానికి దారం కట్టడం జరిగింది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 ద్వారాలు పూలదండలతో అలంకరించడం జరిగింది. దీని యాగశాల పవిత్రమైనటువంటి ప్రదేశం. మీరు రోజు ఇక్కడికి రావచ్చు, మంచిగా చక్కగా అక్కడ నిలబడి ఇప్పుడు ఎట్లయితే చూస్తున్నారో రోజు మంచిగా అట్లా చూడవచ్చు. రోజు ఇక్కడ పొద్దున సాయంత్రం పూజలు, యజ్ఞాలు అన్నీ జరుగుతుంటాయి. ఇది కాక బయట కార్యక్రమాలు వేరే జరుగుతుంటాయి, ఇక్కడిక్కడ అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా అమ్మవారికి శక్తిని నింపడం. ఇవన్నీ ఏమిటి? అమ్మవారికి శక్తిని నింపడం కోసం ఈ యొక్క పూజా కార్యక్రమం. ఇప్పుడు యాగశాల ప్రవేశం జరుగుతుంది. అందరూ కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. ఓం అగ్నిమేలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం మృత్తదాతమం ప్రాగ్ద్వారే ఋగ్వేద పురుష దేవతాభ్యో నమః ఇషేత్వోర్జేత్వా వాయవస్తోపాయవస్తదేవో వస్తవిత ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణే దక్షిణే యజుర్వేద దేవతాభ్యో నమః అగ్నాయాహి వితయే గృణానో హవ్యదాతే నిహోతా సత్యపరిషే సామవేద పురుష దేవతాభ్యో నమః షన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతే షణ్యో రవిశ్రవంతన ఉత్తరే అథర్వవేద పురుష దేవతాభ్యో నమో నమః. లేవు అథర్వవేద పురుష దేవతాభ్యో నమః నిహోతా సత్యపరిషే షన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతే ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వదేవత ప్రాగ్ద్వారే దక్షిణద్వారే ప్రతీచాందారే ఉదీశ్చాద్వారే ద్వార దేవతాభ్యో నమః. పృథివ్యాత్మకం గంధం, ఆకాశాత్మకం పుష్పం, వాయువ్యాత్మకం ధూపం, తేజసత్వాత్మకం దీపం, అమృతతత్వ అమృతోపహారం, సర్వతత్వాత్మకం. గుమ్మడికాయ చేత పట్టుకోండి. అందరు కూడా కర్పూరం వెలిగించుకోండి. పక్కకు మంగళారతులు ఉన్నాయి. ఋత్వికులు కర్పూరం వెలిగించుకోండి. కర్పూరం వెలిగించుకొని ద్వారాలకు చూయించండి. ద్వార దేవతాభ్యో నమో నమః. వైకిటి ఇవాళ కర్పూరం ఇస్తున్నా. ద్వార దేవతాభ్యో నమో నమః. కర్పూరం రైట్. పారాధిష్టాన దేవతాభ్యో నమో నమః. కూష్మాండ బలిం సమర్పయామి. అమ్మా, మీ భాషలో బలి ప్రదానం ఉన్నది. మా శాస్త్రంలో ఎక్కడ కూడా జంతు బలి లేనే లేదు. అది మీరు తినడం కోసం పెట్టుకున్నదే. ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక్క గుమ్మడికాయ 100 మేకలు కోళ్ళతో సమానమని శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు. బలి ప్రదానం అంటే గుమ్మడికాయ, కొబ్బరికాయనే. ఇంటికి మరి మేకలు కోళ్ళు ఎందుకు కట్టుకోరు? గుమ్మడికాయ ఎందుకు కట్టుకుంటారు? ఒక్క గుమ్మడికాయ శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు. ఎక్కడ కూడా జంతు బలి లేనే లేదు. అది మీరు తినడం కోసం మాత్రమే. అమ్మవారు ఎక్కడ కూడా అడగదు. అయ్యా ద్వారం చూయించండి. గట్టిమేళం. ధ్రువంతే రాజావరణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషః తస్మై దేవా అతిబ్రువన్ అయంచ బ్రహ్మణస్పతే. గుమ్మడికాయ కొట్టేసేయండి, కొబ్బరికాయ కొట్టేయండి, కుంకుమ వేయండి. ఓం ఏ భూతా ప్రచరంతి దివానక్తం బలిమిచ్చంతో వితుతస్య ప్రేష్టాః తేభ్యో బలిం పుష్టికామో హరామి మయి పుష్టిం పుష్టిపతిర్దదాతు. కొబ్బరికాయ కొట్టేసేయండి. అతః ఇగో కుంకుమ కుంకుమ మాదేవ. అతః చతుర్దిగ్భాగే కూష్మాండ నారీకేల బలిం సమర్పయామి. ఏ భూతా ప్రచరంతి దివానక్తం బలిమిచ్చంతో వితుతస్య ప్రేష్టాః తేభ్యో బలిం పుష్టికామో ఇగో కుంకుమ కుంకుమ తేభ్యో బలిం పుష్టికామో హరామి మయి పుష్టిం పుష్టిపతిర్దదాతు. అతః చతుర్థ దిగ్భాగే కూష్మాండ నారీకేల బలిం సమర్పయామి. రైట్. అందరు కూడా ఇట్లా చేతులు పైకెత్తి నమస్కారం చేసుకోండి. అందరు కూడా చెప్పండి. దేవాః ఆయాంతు దేవాః ఆయాంతు దేవాః ఆయాంతు యాతు దేనాః అపయాంతు యాతు దానాః అపయాంతు. అంటే 3 రోజులు ఇక్కడ పూజా కార్యక్రమం జరుగుతుంది. దేవతలు మాత్రం ఇక్కడ వచ్చి కూర్చోండి. రాక్షసులు దుష్టశక్తులన్నీ కూడా ఇక్కడ నుంచి
వెళ్ళిపోండి అనేటువంటి అర్థము. అందరూ కూడా యాగశాల చుట్టూ దేవాలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేయండి. మేళం వాళ్ళు రావాలి. మేళం ఎక్కడున్నారు? లేవండి అన్న. అందరూ కూడా అమ్మ యాగశాల చుట్టూ ఒక ప్రదక్షిణ, 3 ప్రదక్షిణాలు, దేవాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు. మొదట మేళం వెళ్తుంది, తర్వాత మంగళార్తులు ఆడవాళ్ళు, తర్వాత భక్తులు. అందరూ కూడా యాగశాల చుట్టూ 3 ప్రదక్షిణాలు, దేవాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయండి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి. తిరగండిగా ధ్రువంతై. ముందుకు నడవండి, అందరూ ముందుకు నడవండి. ఎక్కడి వాళ్ళు అక్కడ ముందుకు జరగండి. ఓం ఆశుష్యశానో వృషభో నయుత్మో గణ గణక్షోభనశ్చర్షణీనాం సంక్రందనో నిమిషయే కవీర శతకం సేనా అజయత్సాకమింద్రః సంక్రందనేన నిమిషేన జిష్ణునా యుద్గారేణ దుశ్చవనేన దృష్ణునా తదింద్రేణ జేత తత్సహత్వం యుతో నరిహిషు హస్తేన వృష్ణా. ఎవరు వెళ్ళినా మేళమే స్టార్టింగు, మిగతాదంతా ఎండింగ్. నాట్ కౌంట్. మేళం నుంచే స్టార్టింగు. మేళంతో పాటు నేను కూడా తిరుగుతా. యాగశాల చుట్టూ దేవాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు. అందరు కూడా రావాలి. సయేషు హస్తే సనిశంకవర్వశిస్సగుష్టా సయో ఇంద్రగణేన సగం శిష్టజిత్ సోమ పాపాభిషద్యోర్తదన్న ప్రతిమిలా విరస్తా బృహస్పతే పరిదీయారతేన రక్షోహామిత్రాగం అపపాదమానా ప్రపంచం సేనా ప్రముణో యదా జయన్నస్మాకమేద్య వితారతానాం గోత్రవిదం గోవిదం వజ్రబాహుం జయంతమద్మ ప్రమణంతమోజసః హిమగుం సజాతానువీరయత్వమింద్రగుం సఖాయోనుసగుం రమత్వం బలవిఘ్నాయస్తవీర ప్రవీర సహస్వ వారీ సహమానవుగ్రహ అభివీరో అభిసత్వ సహోజ జైత్రమింద్రరతమాతిష్ట గోవితో అభిగోత్రాణి సహసా గాహమాన్ దాయో వీరస్య తమన్యురింద్రః దుశ్చవన ప్రతనాషాఢాయుధ్యోస్మాకం సేనా అవత ప్రయత్సు ఇంద్ర ఆసాం నేత బృహస్పతి దక్షిణాయజ్ఞః పురయేతు సోమః దేవసేనానామివంజతీనాం జయంతీనాం మరుతో యంత్వగ్రే ఇంద్రస్య వృష్ణో వరుణస్య రాజ్ఞ ఆదిత్యానాం మరుతాగం శరదముగ్రం మహామనస ఇటు మహామనసాంబువనచ్చవాన ఘోషో దేవానాం జయతాముదస్తా. విజయన రావాలి. అస్మాకమింద్ర స్వమృతేషు జ్వదేష్వస్మాకం విశ్వస్తాదయంతు అస్మాకం వీరా ఉత్తరే భవంతస్మాను దేవా అవతాహవేషు ఉత్తరశయమగవన్నాయుధాన్యుత్సత్వనాం మావకానాం మహాగుంసేః ఉద్రుద్రహన్ వాజినాం అమ్మ లైన్ నడవాలి. జయతామేదు ఘోషః ఉపప్రేత జయత నరస్థిరావస్సంతు సాబాహవః. ఇగో ఇంద్రో వర్షర్పయచ్చత్వనా దృశ్యాయ ధాసధా అవసృష్టా పరావత శరవ్యే బ్రహ్మ సగుంషితా గచ్ఛామిత్రాన్ ప్రవేశమైషాం గంజలోచ్ఛిషః మర్మాని తే వర్మభిశ్చాదయామి సోమస్త్వా రాజామృతేనాభివస్త్రా. గురోర్వరీయో వరివస్తే అస్తు జయంతం త్వామనుపదంతు దేవాః యత్ర బాణాః సంపతంతి కుమారా విశిఖా ఇవ. ఇంద్రో నస్తత్ర వృద్రః విశ్వాః శర్మ యచ్చతు షచ్చ మే వయశ్చ మే ప్రియంచ మే ను కామశ్చ మే సోమనసశ్చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగత్ ఋషి. ప్యాక్ చేయి, గేట్ ప్యాక్ చేయి. ద్రవిణంచ మే యంతా చ మే ద్వారాలు ప్యాక్ చేయండి. క్షేమశ్చ మే అన్ని ద్వారాలు ప్యాక్ చేయండి. విశ్వంచ మే సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దోక్షజాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పూర్వోక్తి భంగున గ్రహ గుణ విశేషణ విశిష్టాయాం శుభజితో పూర్వ సంకల్పితానుసారేణ సంకల్పిత కర్మణే త్రయాన్నిక దీక్షయా శ్రీ బంగారమయ సంబల్ల తల్లి దేవత ప్రీత్యర్థేన ఆవాహిత దేవత స్థాపిత దేవత ఆదిత్య నవగ్రహ దేవత పూజనమహం కరిష్యేత్. ధ్యానం. ఓం
आसत्येन तेजसा वर्तमानो निवेशयन्नमृतन्मर्त्यं च येन सवितारथेन देवो याति भुवनानि पश्यन् अग्निं दूतं वृणीमहे भूतारं विश्ववेदसो यज्ञस्य सुकृतो कद्रुद्राय प्रचेतसे मेढष्टमाय दव्यसे अधिप्रत्यदेवता सीता मध्ये गोदपदान्यस्य परिभगवन्तं सूर्यग्रहमावाहयामि स्थापयामि पूजयामि नमस्करोमि ॐ आप्यायस्व समेतु ते विश्वतः सोमवृष्णियो भवावाचस्य संगते ॐ अप्सु मे सोम पृथिर्विश्वानि भेषजः विश्वशम्भो मापश्च विश्वभेषजी गौरीर्मिमाया सलिलानि लक्षते कपति पता सहिता सूर्यग्रहस्य आग्नेय दिग्भागे चन्द्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि नमस्करोमि ॐ अग्निर्मूर्धादिवः कुपति पृथिव्याय जन्वधि स्योना पृथिविभावा वृक्षरा निवेशने शर्म सप्रदाः ॐ क्षेत्रस्य पदिना वयगुं हितेनेव जयामसि सम्पोषयित्वा सनो मृळाति दृशे भूर्भुवस्वः अधिप्रत्यदेवता सहिता सूर्यग्रहस्य दक्षिणदिग्भागे अंगारकग्रहमावाहयामि स्थापयामि पूजयामि ॐ उद्भुज्य स्वाग्ने प्रतिजाग्रहेण मिष्टापूर्ते संश्रूये धामयं च पुनः कृण्वद्गुस्त्वा पितरं युवानमन्वातागुं सैतन्तुमेषम् ॐ इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदो लभस्यपांसुरे सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाद भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् ॐ भूर्भुवस्वः आदिप्रत्यदेवता सहित सूर्यग्रहस्य ईशान्य दिग्भागे बुधग्रहाय नमः वाहयामि स्थापयामि पूजयामि नमस्करोमि ॐ बृहस्पति अति अदर्योरः आद्यमध्यवादिकृतमर्चनेषु प्रजातस्मासु द्रविणन्धि चित्रम् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विषेमतस्रचो वेन आवह उपमास्य विष्टाः सतश्च निवसतश्च विवाह इन्द्रं वो विश्वदस्पर्यवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः ॐ भूर्भुवस्वादिप्रत्यदेवता सहित सूर्यग्रहस्य उत्तरदिग्भागे बृहस्पतिग्रहाय नमः बृहस्पतिग्रहमावाहयामि स्थापयामि पूजयामि नमस्करोमि ॐ शुक्रन्ते अन्यद्विषदन्ते अन्यद्भिरोबेहनीज्योरिवासेः स्वाहि माया अवसिस्वधावो भद्राते पूषन्निहिरातिरस्मि ॐ इन्द्राणि मासुराणि सुपत्नीमहमश्रवो मह्यस्या परञ्च सामते पतिः इन्द्रमरुत्वह्यपाय सोममिदास्यार्यविवशदश्च तवः प्रणीते तव सूर्यशर्वन्निववासकवयश्यज्ञः भूर्भुवस्वः अधिप्रत्यदेवता सहित सूर्यग्रहस्य प्राग्दिग्भागे शुक्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि नमस्कारान् करोमि ॐ शमग्निरग्निभिस्करश्चन्नस्तपतु सूर्यः वातो वात्वरपापस्त्रिधः ॐ यमाय सोमगं सुनुता यमाय जुहुताभिः यज्ञो गच्छत्यग्निदूतो ॐ अरङ्गम् प्रजापतित्वदेतान्यन्यो विश्वाजातानि परितापभूवाः कामास्ते जुहुमस्तन्नोऽस्तु वैगुस्यामपतयोरयीना ॐ भूर्भुवस्वः आदिप्रत्यदेवता सहित सूर्यग्रहस्य पश्चिमदिग्भागे तिलधान्यस्य परेषणे चरग्रहमावाहयामि स्थापयामि पूजयामि नमस्करोमि ॐ कयानचित्रा भुवदूती सदा वृधत्सका प्रयासतिष्ठया वृथा ॐ आयङ्गो वृष्णिरक्रमी दशनन्मातरं पुनः परञ्च प्रयन् स्वः नमोऽस्तु सर्पेभ्यो ये के च पृथिवीमनो ये अन्तरिक्षे दिविदेभ्यः सर्वेभ्यो नमः ॐ भूर्भुवस्वः आदिप्रत्यदेवता सहित सूर्यग्रहस्य नृत्यदिग्भागे राहुग्रहमावाहयामि स्थापयामि पूजयामि नमस्कारान् करोमि ॐ केतन कृण्वन्न केतवेपेशो मर्यापेशसे समुषद्भिरजायथा सचित्रचित्रं चिरयन्तमस्मै चित्रक्षत्रं चित्रतां पयोधा चन्द्रं रयिं पुरवीरं बृहन्तं चन्द्रचन्द्राभिर्गणितैव स्व ब्रह्मा देवानां पदवी कवीनां शरविप्राणां महिषो मृगाणां शेनो कृद्रानागुं सतिर्वनानागुं सोमः पवित्रमत्येतिरे ॐ भूर्भुवस्वः आदिप्रत्यदेवता सहित सूर्यग्रहस्य वायुव्यदिग्भागे केतुग्रहमावाहयामि स्थापयामि पूजयामि नमस्करोमि ॐ इन्द्रं वो विश्वदस्पर्यवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः इन्द्राण्यष्टदिक्पालकदेवताभ्यो नमः इन्द्राय नमः इन्द्रमावाहयामि स्थापयामि पूजयामि अग्नये नमः मावाहयामि स्थापयामि पूजयामि यमाय नमः मावाहयामि स्थापयामि पूजयामि निरतये नमः मावाहयामि स्थापयामि पूजयामि वरुणाय नमः वरुणमावाहयामि स्थापयामि पूजयामि वायवे नमः मावाहयामि स्थापयामि पूजयामि कुबेराय नमः मावाहयामि
स्थापयामि पूजयामि ईशान्ये रुद्राय नमः ईशानमावाहयामि स्थापयामि पूजयामि आकाशाय नमः आकाशमावाहयामि पृथिवी नमः पृथिवीमावाहयामि स्थापयामि पूजयामि आदित्यादिनवग्रह देवता पूर्वक इंद्रादि अष्टदिक्पालक देवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनार्थक्षतां समर्पयामि अस्मिन् कलिशे असनेते पुनरस्माजु पुनक्षक्षप्राणमिहनो भोगं योगपश्येम सूर्यमुच्चरन्तमनमदे मृडया स्वस्तिः स्वामिन् सर्वजगन्नाथ यावत् पूजावसान तावत्त्वं प्रीतिभावेन बिम्बेऽस्मिन् कन्निधिं कुरु अस्मिन् आदित्यादिनवग्रह देवताभ्यो नमः स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नवरदा भव नमस्कारान् करोमि ददादौ आदित्यादिनवग्रह देवता पूर्वकेन्द्रादष्टदिक्पालक देवताभ्यो नमः स्नानम् आपो इष्टामयो भुव तानवूर्जे ददातनः चक्षसे वश्वतमोरसः तस्य भाजयतनः तस्मानरङ्गमामवो यस्य क्षयाय जन्मता स्नानं समर्पयामि स्नानानन्तरं सर्वाभरणार्थे अलङ्करणार्थे अक्षतानि समर्पयामि ॐ गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टाङ्गरीषिणीं ईश्वरीकुं सर्वभूतानां तामिहोपभये सुमङ्गलीर्यं वधूरिमाकुं समेतमुष्यता आज्ञमस्मै दत्त्वा यातास्तं विपरेतन या गुङ्गूर्यासने बाले या राकाया सरस्वती भवते वरुणानीं स्वस्ते हरिद्रारञ्जिता देवी सुखा सौभाग्यदायिनी हरिद्रान्ते प्रयच्छामि सुखं शान्तिं प्रयच्छामि जपा कुसुम संकाशं काश्यपेयं महाद्युतिं नमोरिं सर्वपापघ्नं प्रणतोऽस्मि दिवाकरं ददीशङ्कतुषाराभं क्षीरोधारणमसम्भवो नमामि शशिनं सोमं शम्भोर्मुकुटभूषणं धरणी गर्भसम्भूतां विद्युदिकान्तिसमप्रभो शक्तिहस्तं च मङ्गलं प्रणमाम्यहं प्रियङ्गुलिकाश्यामं रूपेणां प्रतिमं बुधं सौम्यं सौम्यगुणोपेतं तं बुधं प्रणमाम्यहं देवानां च ऋषीणां च गुरुकाञ्चन सन्निभो वन्दनीयं त्रिलोकेशं तन्नमामि बृहस्पतिं देवानां च ऋषीणां च गुरुकाञ्चन सन्निभो वन्दनीयं त्रिलोकेशं तन्नमामि बृहस्पतिं हिमकृन्दमडालाभं दैत्यानां परमं करो सर्वशास्त्रप्रवक्तारं भार्गवं प्रणमाम्यहं नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजो छायामार्ताण्डसम्भूतं तं नमामि शनेश्चरो अर्थकायं महावीरं కమిటీ సభ్యులిద్దరూ యాగశాల దగ్గరికి రావాలి సంభూతాం తం రాహుం ప్రణమామ్యహో కమిటీ సభ్యులిద్దరూ యాగశాల దగ్గరికి రావాలి तारकाग्रहमस्तकं रौद्रं ऋणात्मिकं घोरं केतुं प्रणमाम्यहं ब्रह्मा मुरारिस्तिपुरान्तकारी भानुशशि भूमिसुतो बुधश्चः शुक्रः शनिराहु केतव सर्वे ग्रहा शान्तिकरा आदित्यादिनवग्रह देवता पूर्वक इन्द्रादि अष्टदिक्पालक देवताभ्यो नमः सर्वोपचार पूजार्थे गन्ध अक्षत पुष्पाणि समर्पयामि नमस्करोमि आदित्यादिनवग्रह भगवान की जय नमो ऋषिभ्यो ऋषिपतिभ्यश्च वो नमः नमो गिरिशाय च शिपिविष्टाय नमः नमो विष्णवे नमः विष्णवे बृहते करोमिभ्यां नमः ओम सूर्याय नमः ओम रवे नमः ओम चंद्राय नमः ओम अंगारकाय नमः ओम बुधाय नमः ओम बृहस्पतये नमः ओम शुक्राय नमः ओम शनेश्वराय नमः ओम राहवे नमः ओम केतवे नमः ओम इंद्राय नमः ओम अग्नये नमः ओम यमाय नमः ओम निरुतये नमः ओम वरुणाय नमः ओम वायवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः आदित्य नवग्रह देवता पूर्वक इंद्रादष्ट दिक्पालक देवताभ्यो नमः स्नानं समर्पयामि अलंकारणार्थ गंधाक्षत पुष्पाणि समर्पयामि धूपमाग्रापयामि ओम वनस्पत्योर्भवेर्दिव्यै नानागन्धै सुसंयता आग्रय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि साक्षात् स्थापित प्रत्यक्षदीपं दर्शयामि बुद्धिपस्य जातवेदोपघ्नन्निरृतं मम पशोगुष्यमह्यमावह जीवनं च दिशो दिशा साक्षात् स्थापित प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनिं समर्पयामि
నైవేద్యం నివేదయామి. రండి ఇట్లా రండి ఇట్లా రండి. గోపి వచ్చింది మీరు మా ఆంటీ కదా. బంగారమైసమ్మ మాతాకి జగదంబ మాతాకి జగదంబ విశ్వపాలిని మాతాకి నమ పార్వతీ పతయే హర హర మహాదేవ బోలా శంకర భగవానికి మృత్యుంజయ సదాశివ భగవానికి ఆదిత్యాది నవగ్రహ భగవానికి పవనసుత హనుమానికి జగదంబ విశ్వపాలిని మాతాకి జగదంబ విశ్వపాలిని మాతాకి బంగారు మైసమ్మ మాతాకి జగదంబ విశ్వపాలిని మాతాకి బంగారు మైసమ్మ మాతాకి. ఇందూరు పట్టణవాసులకు తెలియజేయనిదేమనగా స్థానిక సీతారాం నగర్ కాలనీ గణేష్ హౌసింగ్ సొసైటీ వారి ఆధ్వర్యం లోపల బంగారు మైసమ్మ దేవాలయము నిర్మాణం జరిగింది. ఆ అమ్మవారి యొక్క యంత్ర విగ్రహ ప్రతిష్టాపన నేటి నుండి 3 రోజులు ఈ కాలనీవాసులు భక్తులు కమిటీ సభ్యుల యొక్క సహకారం చేత దేవాలయం నిర్మింపజేసి ప్రతిష్టాపన కార్యక్రమాలు నేటి నుండి 3 రోజులు బ్రహ్మాండంగా నిర్వహించుకోవటం అనేటువంటి జరుగుతుంది. భక్తుల యొక్క కమిటీ సభ్యుల యొక్క సహకారం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు మొదటి రోజు ప్రాతకాలం గణపతి పూజ, స్వస్తివాచనము, అఖండ దీపారాధన, గోపూజ, పుణ్యవాచనము, యాగశాల ప్రవేశము, మంటపారాధన తదితర కార్యక్రమాలన్నీ కూడా ప్రాతకాలం నిర్వహించుకున్నాము. సాయంకాలం విశేషంగా అమ్మవారికి జలాదివాస కార్యక్రమం ఉంటుంది. రేపటి రోజున ఉదయం ప్రాతకాల పూజ, రేపు అమ్మవారికి విశేషంగా మహాస్నపనము, అభిషేక కార్యక్రమం ఉంటుంది. రేపటి సాయంకాలం ధాన్యాదివాసం, శయ్యాదివాసం, ఫలపుష్పాదివాస కార్యక్రమం. ఎల్లుండి అమ్మవారికి 23వ తారీఖు రోజున బుధవారము అమ్మవారి యొక్క యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకొని అమ్మవారిని స్థిరప్రతిష్ఠ చేసుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ కమిటీ సభ్యులు కాలనీవాసుల యొక్క సహకారం చేత అమ్మవారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండగగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, అందరు బాగుండాలని అందరి యొక్క క్షేమం కోరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. కాబట్టి అందరికీ కూడాను భక్తులకు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆయురారోగ్యాలు సుఖ సంపదలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈరోజు ప్రాతకాల కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకున్నాము. స్వస్తి. జగదంబ విశ్వపాలిని మాతాకి, బంగారు మైసమ్మ మాతాకి.